సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం ఆదికాండం 48వ అధ్యాయం 17వ వచనం నుండి. సావధానంగా వినండి. యాకోబు తన మనుమలను ఆశీర్వదించాడు. ఎఫ్రాయిముకు కుడి చేతి ఆశీర్వాదము, మనష్షేకు ఎడమ చేతి ఆశీర్వాదము లభించాయి. 20వ వచనం. ఎఫ్రాయిము వలె మనష్షే వలె దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిస్తారు అన్నాడు. మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచి యాకోబు దీవెనలు పంచాడు. యోసేపుతో అన్నాడు, నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చాను. ఆ తరువాత యాకోబు తన కుమారులను పిలిపించి వారికి ప్రవచనాత్మకమైన వాగ్దానాలు, దీవెనలు పంచిపెడుతూ అన్నాడు, యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు. నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయము నీవే. నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కావు, దానిని అపవిత్రం చేశావు. అతడు నా మంచము మీదికి ఎక్కాడు. శ్రోతలు వింటున్నారా? యోసేపు తన 2 కుమారుల ద్వారా మిగతా వారికంటే ఎక్కువ భాగం స్వీకరించాడు. సుకారు ప్రాంతంలో యోసేపును సమాధి చేశారు. యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి సమరయ్య ప్రాంతంలో ఉంది. యోసేపు ద్వారా వచ్చిన 2 గోత్రాలు ఎఫ్రాయిము, మనష్షే. ఆదికాండం 49వ అధ్యాయం యాకోబు మరణ శాసనమని చెప్పాలి. యాకోబు వృద్ధాప్యం భక్తిభరితమైంది. యాకోబు కుమారులందరూ అతని చుట్టూరా చేరారు. అందరికీ వీడ్కోలు సందేశమిస్తున్నాడు వృద్ధ యాకోబు. పెద్దవానితో మొదలుపెట్టి చిన్నవాడి వరకు ఒక్కొక్క ఆశీర్వాదము వారికిస్తున్నాడు. మరణశయ్య మీద నుండి చెప్పిన మాటలు ఎంతో ముఖ్యమైనవి. చనిపోతూ ఎంత దుర్మార్గుడైనా అబద్ధం చెప్పలేడు, నిజమే చెబుతాడు. యాకోబు చెబుతున్న ఈ ప్రవచనాలు ఎంతో నాటకీయత కలిగిన సందేశాలు. యాకోబు యొక్క 12 కొడుకులు 12 గోత్రాలకు నాయకులు. యాకోబు ప్రవచనాలు చరిత్రగా మారాయి. యాకోబు జీవితంలో ఇప్పుడు నిగ్గుతేరిన ఆధ్యాత్మిక శీలం కనపడుతున్నది. ఇశ్రాయేలు జాతికి ఈ 12 గోత్రాలు 12 స్తంభాలు. వీరు కనాను భూమిపై నివసిస్తారు. తన అంత్య సందేశంలో యాకోబు విశ్వాసరేఖ పరాకాష్ఠకు చేరింది. యాకోబు సంతానం కనానుకు తరలిపోవటం చరిత్రాత్మకమైన మహోద్యమం. అంత్యదినాలలో మీకు సంభవించబోయే సంగతులను తెలియచేస్తాను అన్నాడు యాకోబు. అంత్యదినాలు అన్నప్పుడు ఇశ్రాయేలుకు జాతిపరంగా అంత్యదినాలున్నాయి, కాని దేవుని సంఘానికి కూడా అంత్యదినాలున్నాయి. ఈ రెండూ ఒకటి కావు. ఈ భేదం తెలుసుకోకపోతే ప్రవచనాలలోని క్రమబద్ధమైన నెరవేర్పు మనకు సరిగా అర్థం కాదు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఈ ప్రవచనాలకు వివరణ ఉన్నది. ఇశ్రాయేలు జాతిని, ఆ జాతి చరిత్రను దేవుడు 12 భాగాలు చేశాడనిపిస్తుంది. ఇశ్రాయేలు చరిత్ర ప్రవచనాత్మకమైనది. ప్రవచనాలు చరిత్రాత్మకమైనవి. అంత్యదినాలలో ఏమి జరుగుతుందో యాకోబు ప్రవచిస్తున్నాడు. యాకోబు వృద్ధుడైపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం, అతడు తన చేతి కర్ర మొదలుపై ఆనుకున్నాడు. అవసాన దశలో అతడు ఇప్పుడొక ప్రవక్త. రూబేను, నా పెద్ద కుమారుడా, నీవు నా మంచం మీదికి ఎక్కావు. రూబేను తన తండ్రిలాగే చంచలుడు. రూబేను తన జీవితంలో సాధించిన ఘనకార్యము ఒక్కటీ లేదు. రూబేను తండ్రి మంచమెక్కాడు. 1 కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యతో ఇలాగే చేశాడని చెప్పబడింది. ఫిలిప్పి 4వ అధ్యాయం 8వ వచనం, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో,
ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం పెట్టాలి. 49వ అధ్యాయం 5వ వచనం, షిమ్యోను, లేవి ఇద్దరూ సహోదరులే. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకోవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ్గొట్టారు. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపించబడతాయి. అవును, వీరు షెకెములో చేసిన నిర్వాకమిది. తమ సహోదరిని ఒకడు మానభంగం చేశాడని వీరందరూ కలిసి ఆ ఊరి మీద పడి అందలి పౌరులను హతమార్చారు. వారిది కక్ష సాధింపు మనస్తత్వం. యాకోబు ఈ సంగతి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. లేవి విషయంలో దేవుని కృపను మనం గుర్తించాలి. లేవి గోత్రం నుంచి యాజకులు వచ్చారు. ఆ మాటకొస్తే మనమందరం పాపులం. అయినా దేవుడు కృపతో మనల్ని రక్షించి మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చలేదా? ఈ రోజున విశ్వాసులందరూ యాజకులే. రక్షించబడకముందు వీరిలో ఎందరో తాగుబోతులు, వ్యభిచారులు, హంతకులు ఉన్నారు. దేవుని మహాకృపచేత పాపులమైన మనకు రక్షణ భాగ్యం ప్రాప్తించింది. అంతేకాదు, మనం యాజకులం. మనమే ఆయన రాజ్యం. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తమందు కడుగబడినవారు యాజకులవుతున్నారు. యేసు రక్తము చేత మనము విమోచించబడిన వారము. రూబేను, షిమ్యోను, లేవి ఈ ముగ్గురు తమ ప్రాధాన్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ గోత్రాలలో నుండి రాజైన మెస్సీయా రాడు. ఇప్పుడు మరొక కుమారుణ్ణి గూర్చి యాకోబు ప్రవచనం పలికాడు. ఇతని పేరు యూదా. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదట సాగిలపడతారు. యూదా కొదమసింహం. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చావు. సింహము వలె, గర్జించే ఆడు సింహము వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకున్నాడు. అతణ్ణి లేపేవాడు ఎవడు? షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి దండం తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి దండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిదె పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉతుకుతాడు. నీ సోదరులు నీకు లోబడతారు. ఎందుకని? యూదాగోత్రం నుండే యేసు ప్రభువు వచ్చాడు. ఆయన ఎదుట అందరూ మోకరిల్లవలసిందే. షిలోహు ఎవరు? ఆయన పరిపాలకుడు. ఈ ప్రవచనం చాలా ముఖ్యమైనది. స్త్రీ సంతానాన్ని గురించిన ప్రవచనమిది. స్త్రీ సంతానం అనేది బైబిలులో మొదటి ప్రవచనం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడిమె మీద కొడతావు. ఇది యేసు ప్రభువును గురించిన మొదటి ప్రవచనం. స్త్రీ సంతానమై వచ్చిన యేసు సర్పం తలను చితక్కొడతాడు. సర్పం మీద ఆయనకే విజయం. ఇదే వాగ్దానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇవ్వబడింది. ఇప్పుడు అదే వాగ్దానం యూదా వరకు పొడిగించబడింది, స్థిరపరచబడింది. యూదాగోత్రం నుండే యేసు ప్రభువు వస్తాడు. షిలోహు అనే మాటకు అర్థం శాంతి, సమాధానం. యేసు ప్రభు ఈ భూగోళముపై నడిచినప్పుడు సమస్త ప్రజలను ఉద్దేశించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో సార్వత్రికమైన పిలుపిచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఈయనే షిలోహు. యేసుక్రీస్తే షిలోహు. ఆయన చేతిలో రాజదండం ఉన్నది. అది ఎన్నటికీ తొలగిపోదు. గాయపడిన చేతులతో ఆయన రాజదండం పట్టుకొని ఉన్నాడు. ఈయన పరాక్రమశాలి.
ఈయన హస్తబలం మహా గొప్పది. ఈయనే కాపరి, ఇశ్రాయేలు యొక్క యుగయుగముల శిల. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. ప్రియ శ్రోతలు, గ్రహించండి, స్త్రీకి అలాగే గోత్రకర్తలకు ఇయ్యబడిన వాగ్దానం యేసుక్రీస్తు. ఆయనే షిలోహు, ఆయన ద్వారానే శాంతి, విశ్రాంతి. ఆయన చేతిలో రాజదండమున్నది. ఆయన మనకు జీవమిచ్చిన కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఇల్లు కట్టేవారు విసర్జించిన ఈ రాయి మూలకు తలరాయి అయింది. ఆయనే నక్షత్రం, వేకువ చుక్క. సంఘానికి ఆయన ఉదయతార. ఆదాము నుండి షేతు వరకు, షేతు నుండి నోవహు, షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి యూదా వరకు పొడిగించబడిన కృపారేఖ. దేవుని క్రమబద్ధమైన కార్యక్రమం ఎంత గొప్పదో, అందలి నిత్యత్వ పరిమాణం ఎంత గంభీరమో గమనించారా? ప్రియ శ్రోతలు, మరణశయ్యపై నుండి యాకోబు ప్రవచిస్తున్నాడు. యూదాను గురించిన ప్రవచన ఆశీర్వచనం. యెరూషలేము నగరంలోకి గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వచ్చినవాడు ఎవరు? ఆయనే మెస్సియా, రాజు, రక్షకుడు. ఆయన ద్రాక్షరసంలో తన బట్టలు ఉతుక్కున్నాడు. అది రక్తానికి సంకేతం. ఈసారి యేసు వచ్చినప్పుడు ఆయన వస్త్రాలు ఎర్రగా ఉంటాయి. యెషయా 63వ అధ్యాయం 2వ వచనం. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుతున్న వాని బట్టల వలె ఉన్నవేమి? ఇది ఆయనను అందరూ అడగబోయే ప్రశ్న. రెండోసారి వచ్చినప్పుడు ఆయన బట్టల మీది రక్తం ఆయన స్వంత రక్తం కాదు, శత్రువుల రక్తం. క్రీస్తు రెండో రాకడ తీర్పు సమయం, శత్రు సంహారం. యూదాను గురించిన ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ తరువాత జబూలూను ప్రవచనం. జబూలూను సముద్రపు రేవున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకు ఉంటుంది. గమనించండి, జబూలూను వంశం ఉత్తర ప్రాంతంలో నివసించారు. వీరు సముద్ర తీరాన కాపురమున్నారు. ఇశ్శాఖారు ప్రవచనం. ఇతడు 2 దొడ్ల మధ్య పండుకొన్న బలమైన గార్ధబం. విశ్రాంతికి అది మంచి ప్రదేశమని, భూమి రమ్యమైనది అని చూచాడు. మోయటానికి భుజము వంచుకొని వెట్టి చాకిరీ చేసే దాసుడవుతాడు. ఇశ్శాఖారు కూడా ఉత్తర ప్రాంతీయుడే. ఈ గోత్రానికి చెందినవారు శ్రామికులు, కష్టించి చెమటోడ్చి పనిచేస్తారు. వీరి పరిశ్రమ జాతికే గర్వకారణం. ఏ దేశమెగినా, ఏ ప్రజలను సందర్శించినా సమాజంలో కష్టించి పనిచేసి జాతిని బతికించేవారు అజ్ఞాతంగానే ఉండిపోతారు. వారికేమీ పేరు ప్రతిష్టలు లేవు. వారికెవరూ సన్మానాలు చెయ్యరు. గొప్ప పేరు తెచ్చుకునేవారు కొందరున్నారు. వీరు లేకపోయినా జాతికి ఎట్టి నష్టమూ వాటిల్లదు. జాతికి వెన్నెముక లాంటి శ్రమజీవులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిది మౌన భాష. ఇది నిజం. జబూలూను, ఇశ్శాఖారు గోత్రికులు ఇశ్రాయేలు జాతికి జీవం లాంటివారు. వీరు వాగ్దత్త భూమిలో ఉత్తరాదిన నివాసమేర్పరచుకున్నారు. ఇక దానును గూర్చిన ప్రవచనం. దాను తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. తోవలో సర్పముగా, దారిలో కట్లపాముగా ఉంటాడు. అది గుర్రపు మడిమలను కరుస్తుంది. అందువలన ఎక్కేవాడు వెనక్కు పడిపోతాడు. యెహోవా, నీ రక్షణ కోసమై కనిపెట్టి ఉన్నాము. శ్రోతలు వింటున్నారా? దానుకు రక్షణ భాగ్యం లేదు. అదే అతని అక్కర. దాను గోత్రికులు తిరుగుబాటుదారులు. బైబిలు చరిత్రలో దాను గోత్రికుల తిరుగుబాటు పలుచోట్ల కానవస్తుంది. ఇక గాదును గురించిన ప్రవచనం. బంటుల గుంపు గాదును కొడుతుంది. అతడు మడిమను కొడతాడు. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం ఉన్నది. రాజులకు తగిన మధుర పదార్థాలిస్తాడు. నఫ్తాలి విడువబడిన లేడి. అతడు ఇంపైన మాటలు పలుకుతాడు. గాదు, ఆషేరు, నఫ్తాలి
ఈ 3 గోత్రాలను గురించిన ప్రవచనాలు మీరింతవరకు విన్నారు. దాను ఉత్తరాదిన ఉంటాడు, బెయర్షబా దక్షిణపు కొన. దాను నుండి బెయర్షబా వరకు అని ఎల్లలు చెబుతారు. ఇశ్రాయేలు గోత్రాలు 12, ప్రతి గోత్రానికి ఒక ప్రవచనం ఉంది. ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడూ ఈ 12 గోత్రాలలో ఏదో ఒక గోత్రానికి చెంది ఉంటాడు. యోసేపును గురించిన ప్రవచనం పలుకుతున్నాడు యాకోబు. యోసేపు ఫలించే కొమ్మ, ఊట వద్ద ఫలించే కొమ్మ. దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపిస్తాయి. వెలుకాండ్రు అతణ్ణి వేధించారు. వారు బాణాలు వేసి అతణ్ణి హింసించారు. శ్రోతలు వింటున్నారా? యోసేపు కనాను దేశం విడిచి ఈజిప్టుకు వచ్చాడు. ఈజిప్టు దేశంలో కూడా యోసేపు దేవునికి నమ్మకమైన సాక్షి. యోసేపు కుమారులిద్దరూ, ఎఫ్రాయిము, మనష్షే. సమరయ్య ప్రాంతంలో వీరిద్దరూ కాపురమున్నారు. యేసుక్రీస్తు కాలం నాటికి ఈ ప్రాంతాన్ని అన్యుల దేశం అని వ్యవహరించేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. యాకోబు బావి దగ్గర సమరయ్య స్త్రీకి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. ఆమె సమరయ్య ప్రాంతమంతటినీ సువార్తతో నింపివేసిన సాక్షి. ఆ ప్రాంతంలో ప్రథమ ఫలం ఆ సమరయ్య స్త్రీ. యాకోబు ఇక్కడ తన ప్రవచనాలను కొనసాగిస్తూ అన్నాడు. 24వ వచనం, యాకోబు కొలిచే పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వల్ల అతని విల్లు బలమైనది. ఇశ్రాయేలుకు బండ, దానిని మేపేవాడు ఆయనే. నీకు సహాయము చేసి నీ తండ్రిపై నుండి మింటి దీవెనలతో, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో, స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో నిన్ను దీవించే సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలం దిట్టపరచబడుతుంది. యోసేపు నుండి వచ్చిన ఈ 2 గోత్రాలు ఎఫ్రాయిము, మనష్షే. ఈ గోత్రాలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. రాజ్యం విభజింపబడడానికి కూడా ఈ 2 గోత్రాలు కారణమయ్యాయి. ఈ గోత్రాలు 2 గొప్ప రాజకీయ శక్తిగా రూపొందడం గొప్ప విశేషం. యాకోబు ప్రవచిస్తూ అన్నాడు, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాలపు పర్వతాల కంటే హెచ్చుగా ప్రబలమవుతాయి. అవి యోసేపు తలమీద, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీద ఉంటాయి. శ్రోతలు వింటున్నారా? యాకోబు ప్రవచనాల అంతరార్థం గుర్తించారా? యోసేపును అతడి నుండి వచ్చిన ఈ 2 గోత్రాలను కలిపి చూపుతున్నాడు యాకోబు. ఇశ్రాయేలుకు సృష్టికర్త, విమోచకుడు, దేవుడు అయిన వానికి ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని ఈ ప్రవచనం తేటతెల్లం చేస్తుంది. వీరి మూలకంగా దేవుడే ఎంతో శ్రమపడ్డాడు, ప్రయాస చెందాడు. ఒక సందర్భంలో ఎఫ్రాయిము గోత్రం ఇశ్రాయేలు జాతిని విగ్రహారాధనకు నడిపించింది. యరొబాము తిరుగుబాటు నాయకుడు. ఇశ్రాయేలు సరిహద్దులో యరొబాము 2 బంగారు లేగదూడ విగ్రహాలను నెలకొల్పాడు. ఈ యరొబాము ఎవరనుకున్నారు? అతడు ఎఫ్రాయిము గోత్రికుడే. ఇప్పుడు యాకోబు సావు పడక మీది నుండి ఈ గోత్రాలను తిరిగి దేవుని వైపునకు మరల్చడానికి ప్రవచనాత్మకమైన సందేశం ప్రబోధిస్తున్నాడు. 27వ వచనం, బెన్యామీనును గురించిన ప్రవచనం. బెన్యామీను చీల్చే తోడేలు. అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు. ఇదేమిటి? బెన్యామీను తోడేలా అని ఆశ్చర్యపోతున్నారా? బెన్యామీనుకు యూదాకు సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్నాయి. రాజ్యం 2 చీలికలైనప్పుడు బెన్యామీను యూదా పక్షాన ఉన్నాడు. ఈ బెన్యామీను గోత్రం ఒక్కటే దావీదు వంశంతో నిలిచి ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలివి. వారి తండ్రి వారిని దీవిస్తూ పలికిన ప్రవచనాలివి. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. ఆ దీవెనలన్నీ ప్రవచనాలు, చరిత్రలో జరగబోయే వృత్తాంతం. తరువాత యాకోబు అధికారపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నేను నా స్వజనుల వద్దకు చేర్చబడుతున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల దగ్గరే నన్ను పాతిపెట్టండి.
నేను నా పూర్వీకుల సరసన ఉండిపోతాను అంటున్నాడు. అబ్రహాము స్వయంగా వెల చెల్లించి కొన్న గుహలో నా భౌతిక కాయాన్ని పాతిపెట్టండి అంటున్నాడు. వాగ్దత్త భూమి యందే తనకు పునరుత్థానమున్నదని అతని నమ్మకం. గోత్రకర్తల పునరుత్థాన నిరీక్షణ చాలా బలమైనది. ఆ గుహ కనాను దేశమందు మమ్రే ఎదట ఉన్న మక్పేలా పొలములో ఉన్నది. హిత్తీయుడైన ఎఫ్రోను నుండి ఆ పొలాన్ని అబ్రహాము కొన్నాడు. అది అబ్రహాము స్వాస్థ్యం. అది శ్మశాన భూమి. భూములు, వాటి క్రయ విక్రయాలు వివరాలు కూడా ఆదికాండం గ్రంథంలో మోషే రాశాడంటే ఈ రచనలు ఎంతైనా నమ్మదగినవి. అక్కడే అబ్రహాము, అతని భార్య శారా పాతిపెట్టబడ్డారు. యాకోబు లేయాను అక్కడే సమాధి చేశాడు. అయితే రాహేలును బెత్లెహేము దగ్గర పాతిపెట్టారు. తనను మాత్రం పితరుల సరసనే పాతిపెట్టాలి అని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు జాతికి దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు. తాను తిరిగి లేచినప్పుడు తన పితరులతో తాను ఉండాలనే కోరిక యాకోబుకు బలంగా ఉంది. యాకోబు తన కుమారులకు ఈ విధంగా ఆజ్ఞాపించటం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల వద్దకు చేర్చబడ్డాడు. ప్రియశ్రోతలు, వయోవృద్ధుడైన ఈ భక్తుణ్ణి ఒక్కసారి చూడండి. ఇంతవరకు యాకోబు నిలిచి ఉన్నాడు. తన చేతి కర్ర మొదలున ఆనుకొని ఉన్నాడు. అసలు తన జీవితాన్ని ఎలా ఆరంభించాడు? ప్రారంభ దశలో అతడు పూర్తిగా శరీరానుసారి. తన అన్న ఏశావు మడిమను పట్టుకొని పుట్టినవాడు. అందుకే అతని పేరు యాకోబు, అనగా దురాక్రమణదారు. అతని బతుకంతా పేరుకు తగినట్లే ఉంది. ఏది దొరికితే అది గట్టిగా బిగబట్టడమే అతని స్వభావం. ప్రతిదానికి తానే తగుదునని మొట్టమొదటే తయారవుతాడు. అతని మనస్తత్వం కేవలం శరీరానుసారమైనది. అందుకే అది దేవునికి విరోధమైనది. తనకు కావాల్సింది ఏదో దానిని చేజిక్కించుకోవడానికి ఆరాటం, అదే అతని అంతర్గత పోరాటం. తన యువదశలో స్వశక్తితో ఎంతో పోరాడాడు. తన తెలివితేటలను స్వబుద్ధిని ఆధారం చేసుకొని పనిచేశాడు. అంతా వృధా ప్రయాస. దేవునితో నాకేమని ధిక్కరించి బ్రతికాడు. స్వాతిశయము ఎక్కువ, దురాక్రమణ మనస్తత్వం, స్వార్థాపేక్ష. ఆ రోజుల్లో అతడికి పట్టపగ్గాలుండేవి కాదు. నడుముల్లో మంచి పట్టు ఉన్న యువకుడు. అంతఃసంఘర్షణ గలవారి సమస్యలకు మూల కారణం ఏమిటనుకున్నారు? మనిషిలోని అహంకారం అన్ని సమస్యలకు మూలం. అతనిలోని అహంభావంతో దేవుడు పోరాడవలసి వచ్చింది. పెనూయేలు అనుభవంలో అతని తుంటి నరం తెగింది. 2 కొరింథీ 12:10 అతనిలో సూత్రప్రాయంగా పనిచేసింది. నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి. శ్రోతలు, ఆదికాండం 35:14 యాకోబు దేవుణ్ణి కలుసుకున్న చోట రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి దానిమీద నూనె పోశాడు. ఇదే బైబిలులో మొదటి పానార్పణం. ఆదికాండం 35:19 రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. బెత్లెహేము మొట్టమొదటిసారి ఇక్కడే పేర్కొనబడింది. ఆమె కుమారుణ్ణి కని చనిపోయింది. ఆమె యాకోబుకు కన్న కొడుకు, అతనికి కుడిభుజం లాంటివాడు. కొన్ని శతాబ్దాల తరువాత అదే బెత్లెహేములో కన్యక ఒక కుమారుణ్ణి కన్నది. ఈయన దేవుని కుడిభుజం. ఈయనే యేసుక్రీస్తు. రాహేలు కన్న కొడుకులు యోసేపు, బెన్యామీను. అందరిలోకి చిన్నవాడు బెన్యామీను, పెద్దవాడు రూబేను. యాకోబుకు ఒక్కతే కూతురు దీనా. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.